నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం నాతో పాటు బీఆర్ఎస్ నాయకులు దూదుమెట్ల బాలరాజు గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, మీరు అంటున్నారు ప్రెస్ క్లబ్కి రమ్మని, వాళ్ళు ఏం అడుగుతా ఉన్నారంటే అసెంబ్లీకి రమ్మని కేసీఆర్ని అక్కడే తేల్చుకుందాం అంటున్నారు. ఏం చెప్తారు మరి? ఈ సవాల్ కూడా యాక్సెప్ట్ చేస్తారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎల్బీ స్టేడియంలో మాట్లాడితే ఏం మాట్లాడాడు? కేసీఆర్ చర్చకు సిద్ధం వస్తావా, కేటీఆర్ చర్చకు సిద్ధం వస్తావా, మా కార్యకర్తలతో నేను వస్తా, మీ కార్యకర్తలతో నువ్వు రా అని చెప్పిండు. కార్యకర్తలు అసెంబ్లీకి రారు కదా బ్రదర్. కేటీఆర్ కేసీఆర్ మాత్రం అవసరం ఎమ్మెల్యేలు కాబట్టి. కార్యకర్తలతో వస్తానంటే ఆడికి వస్తానంటూ నువ్వు ప్లేస్ చెప్పు అన్నది నువ్వే, డేట్ చెప్పు అన్నది నువ్వే, టైం చెప్పు అన్నది నువ్వే. కార్యకర్తలతో అసెంబ్లీకి అయితే పోలేడుగా కేటీఆర్ కాబట్టి కార్యకర్తలతో నువ్వు చెప్పిన డేట్ మేము కట్టుబడి ఉంటాం. అయ్యా సోమవారం ప్రెస్ క్లబ్కి వస్తాం, 3 రోజుల టైం ఇస్తాం, 11 గంటలకు వస్తామని చెప్పిండు. మరి ఏం చెప్పాలి బ్రదర్? ఇయ్యాల చెప్పింది నువ్వే, చర్చకి ఇచ్చింది నువ్వే, చర్చకు రమ్మన్నది నువ్వే, డేట్ చెప్పింది, డేట్ ఇవ్వమని చెప్పింది నువ్వే, టైం చెప్పమన్నది నువ్వే, ప్లేస్ చెప్పమన్నది నువ్వే, పారిపోయింది నువ్వే, అన్ని నువ్వే. ఇంకేముంది నేను చెప్పను. ఇదిగా ఢిల్లీ మరి నల్లమల్ల పిల్లి ఆడబడినదో నేను అంటా ఉన్నా. నల్లమల్ల పిల్లి విమానాల పడినదా, లేకపోతే సోనియా గాంధీ ఏఐసిసి ఆఫీసుల పడినదా, లేకపోతే ఏమన్నా వేణుగోపాలకు కేసీ వేణుగోపాల్కి ఏదైనా పైసలిస్తానికి ఏమైనా పోయిందా? మరి ఎరువుల సంచుల కోసం పోయిన మాట, ఎరువుల సంచుల కోసం పోలే, డబ్బు సంచులతో ఢిల్లీకి పోయింది నేను. ఎందుకంటే పే సీఎం కట్టాను, పే సీఎం పే చేస్తాడు, సీఎం పోస్ట్ నిలబెట్టుకుంటాడు. అంటే కనీసం మంత్రివర్గంలో అయినా ఎవరైనా వచ్చి సమాధానం చెప్పాలి కదా. మరి ఎందుకు మంత్రివర్గం కూడా రాలేదు, యాక్సెప్ట్ చేయలేదా లేకపోతే ఏంటి? ఇప్పుడు సంస్కార వంతులతో మాట్లాడవచ్చు. రేవంత్ రెడ్డి అనే సంస్కార ఈయనతోడు ఏం మాట్లాడతాం? కేసీఆర్ రావాలి, కేసీఆర్ రావాలంటే కేసీఆర్ రమ్మన్నది నువ్వే, కేటీఆర్ రమ్మన్నది నువ్వే. సవాలు స్వీకరించింది కేటీఆర్, దాన్ని స్పందించి కేసీఆర్ వచ్చే రోజు కేసీఆర్ వస్తాడు. ఎందుకు తొందరపడుతున్నావు? కేసీఆర్ వచ్చే రోజు కేసీఆర్ వస్తాడు, కేసీఆర్ చెప్పేటప్పుడు కేసీఆర్ చెప్తాడు. నేను ఏ రకంగా ఎదుర్కోవాలో కేసీఆర్ తెలుసు. కేసీఆర్ వదిలిన బాణాలకు సమాధానం ఇస్తానికే చేతగాట్లే నీకు. కేసీఆర్ వదిలిన బాణాలకు కృష్ణార్జునులకు సమాధానం ఇస్తానికి చేతగాట్లే నువ్వే అన్నావు కదా. ఏందా ఒకవైపు బామ్మారిది, ఒకవైపు బావ మొత్తం ఆడిస్తున్నారు ఆట అని అనలేరా? అన్నారు కదా. కాబట్టి నువ్వే చర్చకు పిలిచి ఢిల్లీకి పారిపోయింది నువ్వు. ఇలా ఢిల్లీకి పారిపోయి ఇలా అదే క్రమంలో రేవంత్ రెడ్డి గారికి ఒక సవాల్ కూడా ఇచ్చింది కేటీఆర్ గారు. అయ్యా నువ్వు రాలేవు, నీ వ్యవసాయ మంత్రిని పిలు, నీ ఉప ముఖ్యమంత్రిని పంపు, లేకపోతే నీ మంత్రివర్గంలో మంత్రిని పంపని చెప్పేసి కేటీఆర్ గారు ఉందాగా చెప్పిండు. నీ లెక్క కేసీఆర్ వస్తేనే నేను చర్చ చేస్తానులే, కేటీఆర్ వస్తేనే చర్చ చేస్తానులే, లేకపోతే రేవంత్ రెడ్డి వస్తేనే చర్చ చేస్తానులే. మా కేటీఆర్ గారు స్పష్టంగా నువ్వు రాకపోతే నీ ఉప ముఖ్యమంత్రిని తోలు, నీ వ్యవసాయ మంత్రిని తోలు, నీ కేబినెట్ సహచార మంత్రిని తోలు అని చెప్పేసి కేటీఆర్ గారు ఉందాగా వ్యవహరించారు. ఇంకో ఉందాతనం గురించి మీరు చూడాలి సోషల్ మీడియాలో. ఇలా రేవంత్ రెడ్డి వేసిన చైర్కు ఒక నేమ్ బోర్డు పెట్టాడు, ఒక తెల్ల టవల్ వేశాడు ముఖ్యమంత్రి కాబట్టి. కానీ మా కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, ఆయన నీ లెక్క తెల్ల టవల్ వేసుకోలే. ఎందుకు? గౌరవం. కేసీఆర్ అనే వ్యక్తి, కేసీఆర్ మా నాయకుడు, ఎప్పుడు మాకు సంస్కారం నేర్పిండు. నీ లెక్క సంస్కార హీనంగా ఎన్నడూ మాట్లాడలే. నీకు తెల్ల టవల్ వేసి, నీకు నేమ్ ప్లేట్ పెట్టి, నీకు కుర్చేసి మంచి కూర్చోబెట్టినాం. కానీ మా కేటీఆర్ మాత్రం టవల్ లేని దాంట్లో కూర్చున్నాడు. ఇది సంస్కారము. నువ్వేమో కేసీఆర్ వస్తేనే మాట్లాడతాను నువ్వు అంటున్నావు. రేవంత్ రెడ్డి నువ్వు రాకపోయినా ఏం లేదు, నీ మంత్రివర్గ సహచరుని తోలు, వాళ్ళతో చర్చిస్తా. ఎందుకంటే వ్యవసాయం పండుగని మాట్లాడుతావు నువ్వు, వ్యవసాయాన్ని దండగా చేసినవు. రుణమాఫీ ఎగ్గొట్టడం రైతు పండుగనా? రైతు బంధు ఎగ్గొట్టడం వ్యవసాయం పండుగనా? బోనస్ ఎగ్గొట్టడం వ్యవసాయం పండుగనా? ఇలా రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం వ్యవసాయం పండుగనా? కరెంటు వచ్చి పోతుండడం వ్యవసాయం పండుగనా? ఎరువుల దుకాణాల వద్ద రైతులు క్యూలైన్ నిలబడడం వ్యవసాయం పండుగనా? ఎరువుల దుకాణాలతో పాటు విత్తనాల దుకాణాల వద్ద రైతులు క్యూలైన్ నిలబడడం వ్యవసాయం పండుగనా? రైతు బీమా ఎగ్గొట్టడం వ్యవసాయం పండుగనా? చెప్తున్నా బ్రదర్, ఇవాళ వ్యవసాయం అంతా కూడా అగమ్య గోచరంగా చేస్తూ, వ్యవసాయాన్ని దండగా చేస్తూ నువ్వు రైతు పండుగ అని అంటున్నావు. ఎట్లా అంటున్నావు? నువ్వు చేసింది ఏంది? ఇలా బనకచెర్ల పేరుతో 200 TMCలు పక్క రాష్ట్రానికి అప్పచెప్పడం వ్యవసాయం పండుగనా? లేదంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా రియాక్ట్ అయ్యి ప్రెస్ మీట్ పెట్టి ఆయన కూడా చెప్తా ఉన్నారు, ఎవరికి నష్టం లేదు తెలంగాణ ప్రజలకన్నా. ఆయన కూడా మాట్లాడు. అలానే ఉంటది, నష్టం అనే కానీ ఉంటది బ్రదర్. నేను ఏమంటే నష్టం లేదు అన్న కానీ ఉంటది. మరి నష్టం లేనప్పుడు నువ్వేం తీసుకుపోతున్నావు? నష్టం లేనప్పుడు ఆపు, అపెక్స్ కౌన్సిల్ రాని, అపెక్స్ కౌన్సిల్లో నిర్ణయం వచ్చిన తర్వాత బనకచెర్ల ప్రాజెక్టు ప్రారంభించు. ఇప్పుడు ఎందుకు ప్రారంభిస్తున్నావు? కుటిల బుద్ధి బ్రదర్. నేను ఏమంటే రేవంత్ రెడ్డి ఇవాళ నీళ్లను పక్క రాష్ట్రానికి అప్పచెప్తుండు, నిధులను సోనియా గాంధీకి అప్పచెప్తుండు బ్రదర్. నీళ్ళనేమో పక్క రాష్ట్రానికి అప్పచెప్తుండు. ఈ నిధులు నియామకాలని ట్యాగ్ లైన్ ఉంది కదా, ఈయన బాగా ఇంప్లిమెంటేషన్ చేస్తుండు బ్రదరు. మీరు అనుకుంటారు నీళ్ళేమో చంద్రబాబుకి అప్పచెప్తుండు, నిధులేమో సోనియా గాంధీకి ఏఐసిసి అప్పచెప్తుండు. ఇంకేంది? ఈ నియామకాలేమో వాళ్ళ సంబంధించిన 4 ఫ్యామిలీ ఉన్నారు కదా, వాళ్ళకి అప్పచెప్తుండు.
ఫర్ ద పీపుల్ మిమ్మల్ని అన్నారు కదా కుటుంబ పరిపాలన అని. మిమ్మల్ని అన్నారు కదా కుటుంబ పరిపాలన చేస్తా ఉన్నారు. పరిపాలన రేవంత్ రెడ్డి పోతున్నాడు. రేవంత్ రెడ్డి బ్రదర్ రోజు ప్రతి ఇనాగ్రేషన్కి ఆయనే, డీజీపీకి ఆయనే నమస్కారం, సిఐ ఆయనే నమస్కారం. మరి ఎన్ని అనాలి బ్రదర్? ఎస్కాట్ వాహనం ఆయనకు. నేను ఏం చెప్పాలి బ్రదర్? వీళ్ళని ఎంపీలు ఎమ్మెల్యే అయ్యి పరిపాలించారు. ఆయనకి ఏ ఎమ్మెల్యే కాలే, ఏ ఎంపీ కాలే, అన్ని రకాల హోదాలు ఆయనకు. ఎస్కాట్ వాహనం, మంచి వెనక ముందు 12 మంది గన్మెన్లు, ఏది చూసిన ఓపెనింగ్ ఆయనే. మరి ఏమనాలి బ్రదర్? అంటే ఇందిరమ్మ వ్యాలీ తెలియాలంటే తెలంగాణలో అంత ఒక్కొక్కరిని బట్టలిప్పి కొడితే తప్పితే ఇందిరమ్మ వ్యాలీ తెలియదు. ఎమర్జెన్సీ రాజ్యం తీసుకురావాలంటుంది బ్రదర్. 1975 రోజులు రావాలట ఇందిరమ్మ రాజ్యం. అంటే 1975లో ఎమర్జెన్సీ తెచ్చిర్రు. ఆ రోజు 1,10,000 మందిని జైల్లో వేసిరు బ్రదర్. 1,10,000 మందిని జైల్లో వేసిర్రు. ఇష్టం వచ్చినట్టు కుటుంబ నియంత్రణ చేసిరు. నువ్వు ఇక అవపడితే చాలు తీసుకుపోయి కుటుంబ నియంత్రణ చేసారు పిల్లలు లేకుండా. మరి గదే రాజ్యం అని ఇప్పుడు గదే రాజ్యం తీసుకొస్తున్నారు. ఇప్పుడు భవిష్యత్తులో యువకులారా దయచేసి జర గుర్తుపెట్టు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ తీసుకురావడం. ఎమర్జెన్సీ ఏం జరిగింది అనుకుంటారు మీరు? సంజయ్ గాంధీ అప్పుడు మొత్తం సంజయ్ గాంధీ అటు చెప్తే ఇందిరాగాంధీ అటు తిన్నది. ఇన్న తర్వాత ఏం చేశారు? అప్పుడు 1,10,000 మందిని జైలు పెట్టిర్రు. ఎవడు యువకుడు కనపడితే వాని కుటుంబ నియంత్రణ చేసిరు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు సక్సెస్ చేశారు అప్పుడు. మరి ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం అంటే యువకులారా జర జాగ్రత్త. రేవంత్ రెడ్డి జర మధ్యలో మళ్ళీ అనుకో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసే ఆస్కారం ఉంటుంది. ఓడి తిరిగితే వారి కుటుంబ నియంత్రణ చేసే ఆస్కారం ఉంటుంది. రాబోయే ఎన్నికల్లో 100 సీట్లు పక్కా గెలుస్తాం, ఢిల్లీకి 15 ఎంపీలు పంపిస్తాం అంటుండే. మరి 100 రేవంత్ రెడ్డి 100 రావు. 100 కాదు నాయన, 64 గెలిచినారు కదా. 64 గెలిచిన దాంట్లో 6 గెలువురి దయచేసి. మేము అనట్లే బీఆర్ఎస్ పార్టీ అంటే రాజకీయంగా మాట్లాడుతుంటారు. నిరుద్యోగులు అంటా ఉన్నారు. అయ్యా నిరుద్యోగులను మోసం చేసినవు, నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తిస్తానవు మోసం చేసినవు, నిరుద్యోగ క్యాలెండర్ అన్నవు మోసం చేసినవు, 2 లక్షల ఉద్యోగాలు అన్నవు మోసం చేసినవు, ఇవాళ స్కూటీలు అన్నవు మోసం చేసినవు, ఇవాళ నిరుద్యోగులు నిండా ముంచినవు, అశోక్ నగర్ చౌరస్తాలో ఛాయ్ తాగినవు తప్ప మాకు దోకా చేసినవు, ఇవాళ మెగా డిఎస్ ఏమంటే దగా డిఎస్ చేసినవు. కాబట్టి నిరుద్యోగులు అంటా ఉన్నారు 64 స్థానాల్లో మీకు 6 కూడా రావని నిరుద్యోగులు అంటా ఉన్నారు. ఆ నిరుద్యోగులు పోయి అయ్యా బల్మూరు వెంకట్ ఆడపోయినామంటే జాడే లేదట, అయ్యా ప్రొఫెసర్ కోదండరాం ఆడిపోయినామంటే జాడే లేదట, అయ్యా ఆకునూరు మురళి జాడేదంటే ఆడలేదట, అదేవిధంగా బల్మూరు వెంకట ఆడంటే జాడలేదట. అదేవిధంగా ఇంకొక ఆయన రియాజ్ అని ఒక ఆయన ఉండే, ఆయన కోచింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టిండు, పోరగాళ్ళు రెచ్చగొట్టి చేసినట్టు వాళ్ళ దగ్గర పోతే ఆయన జాడలేదట. ఏమన్నంటే గన్మేలు పెట్టి తోపిర్రా తొక్కనరా పనబెట్టి తొక్కనరా అని మాట్లాడుతున్నాట. వాళ్ళు అంటారు మమ్మల్ని పనబెట్టి తొక్కుతారేమో కాదు తెలియదు, కానీ మిమ్మల్ని ఖచ్చితంగా 64 స్థానాల్లో పనబెట్టి తొక్కుతాం నిరుద్యోగులు అంటున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇవాళ ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పాలనలో ఇవాళ ఎవరు మంచిగా ఉన్నారండి? పండు ముసలి ఆగమైంది, పసిపిల్లవాడు ఆగమైండు. కేసీఆర్ కిట్టు రాక పసిపిల్లవాడు ఆగమైండు, పింఛన్ రాక పండు ముసలం ఆగిపోయింది. అంటే పండు ముసలి నుంచి పసిపిల్లవాడి వరకు రేవంత్ రెడ్డి సర్కార్ని ఎలక్షన్లలో పండబెట్టి తొక్కినందుకు సిద్ధంగా ఉన్నారు. అంటే నిన్న ఏబిఎన్ కథనాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారంటే జై తెలంగాణ అనే హక్కు బీఆర్ఎస్కి లేదు అనేది? ఎవరు? కొత్తపల్లి రాధాకృష్ణ ఆయననా మాట్లాడింది? ఆయన పేరు ఏం పేరు? కొత్తపల్లిక. అప్పుడు కూడా పలికిండు చిలక పలుకులు బాగానే. నేను అట్లా మాట్లాడడం తప్ప సవ్యం కాదు. నువ్వు సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పేసి ఓ ట్యాగ్ లైన్ వేసుకున్నావు, ఓ పత్రిక పెట్టుకున్నావు, పత్రిక నిజాయితీతో పనిచేయాలి. కొత్త పలుకు ఎండి గారు అన్యాయం కదా, ఏది పడితే అది మాట్లాడితే ఎట్లా? తెలంగాణ ఉద్యమం సమయంలో బ్రదర్ లోక్సభలో బిల్లు పాస్ అయింది, రాజ్యసభలో బిల్లు పాస్ అయింది, మేమందరం ఢిల్లీలో ఉన్నాం. రాష్ట్రపతి దగ్గర రావద్దని రాసాడైనా. అరే మేమందరం పాస్ అయిన అవుతున్నాం. పార్లమెంట్ అంటేనే ఒక పెద్ద వ్యవస్థ. రాజ్యసభలో పాస్ అయింది, లోక్సభలో పాస్ అయింది. ఈయన పేపర్లో రాసిన మహానుభావుడు ఇక రాష్ట్రపతి ఆమోదం పొందదు, రాష్ట్రపతి సంతకం పెట్టరని మాట్లాడతాడు. ఎందుకు పొందదని రాష్ట్రానికి దానికి ఒక ఎలిగేషన్ కూడా రాస్తాడు. ఏమని రాస్తాడు? ఈ తలుపులు మూసేసిరు కాబట్టి, పెప్పర్ పేర్లు కొట్టిరు కాబట్టి అని దానికి ఒక లిటిగేషన్ రాస్తాడు, లింక్ తీసుకొస్తాడు. మళ్ళా జనాలు నమ్మాలి కదా. మేము అందరం చూసినాం, కళ్ళారా చూసినాం. నువ్వేం పని చేసినావు, నీ పత్రిక ఏం పని చేసింది. మీడియా అంటే గౌరవం బ్రదర్, మాకు జర్నలిజం అంటే గౌరవం. ఏ పత్రికను తిట్టడం కాదు, ఏ ఎండిని తిట్టాలని ఆలోచన దూదిమెట్ల బాలయ్య డాక్టరేట్ చదువుకున్న వానికి ఉండదు. కానీ ఇవాళ కావలసుకొని తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ వ్యవస్థల్ని తప్పుపట్టేటట్టు రాస్తే ఎట్లా బ్రదర్? నేను అడుగుతున్న రాధాకృష్ణ గారిని, కొత్త పలుకు ఎండి గారిని అడుగుతున్నా నేను. ఆయన పేరు తీసుకోవద్దు కానీ కొత్త పలుకు ఎండి గారిని అడుగుతున్నా నేను. అయ్యా నీకు పిల్లలు ఉన్నారు కదా, నీకు ఆదిత్య ఉన్నాడు అనుకో, ఆయన కొడుకు పేరు ఆదిత్య అనుకుంటా. ఆదిత్యకు ఒక భార్య ఉంది కదా, ఆదిత్యకు పిల్లలు ఉన్నారు కదా. నీ పిల్లల గురించి సోషల్ మీడియాలో థంబ్నెయిల్స్ తోటి విపరీతమైనటువంటి ఆలోచనతో పెడితే నీ గుండె తట్టుకుంటుందా? నీ గుండె తట్టుకుంటుందా? నేను అడుగుతున్నాను, మీ సవాల్ బ్రదర్, నేను అడుగుతాను, మీ ఓకే టీవీ ద్వారా అడుగుతాను నేను. గుండె తట్టుకుంటుందా? మరి కేసీఆర్ గుండె తట్టుకుంటుందా? కేటీఆర్ గుండె తట్టుకుంటుందా? అయినా కూడా ఎన్నో అవమానాలు చూసారు కదా కేసీఆర్ కేటీఆర్, ఒక్క మాట అనలే వాళ్ళని. కానీ కలత చెందిన కార్యకర్తలు, కలత చెందిన కేసీఆర్ అభిమానులు పోయి అది అడిగితే అది కానొచ్చింది, దాడి మాత్రం కానొచ్చింది.
కానీ ఈయన క్యారెక్టర్ మీద దాడి మాత్రం కొత్త పలుకు కనపడదు. మరి బండి సంజయ్ గారు చెప్తా ఉన్నారు కదా, దాడి చేస్తే ఎవరిని వదిలిపెట్టమని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు కదా. నేను ప్రశ్న ఆయన ఇంకా కరీంనగర్ కౌన్సిలర్ అనుకుంటున్నట్టు కొడుతుంది నాకు. ఇంకా కరీంనగర్లో కార్పొరేటర్ అనుకుంటున్నాం బండి సంజయ్ గారు. మీరు హోం సహాయ శాఖ మంత్రి అయ్యా స్వామి. హోం శాఖ సహాయ మంత్రి అంటే ఏంది? ఆయన కానీ ఫోన్ టాపిక్ జరిగింది తేల్చాలి నువ్వు హోం శాఖ సహాయ మంత్రివి. ఆయన బండి సంజయ్ గారు నువ్వు హోం శాఖ సహాయ మంత్రివి, నీ దగ్గర హోం ఇంటెలిజెన్స్ ఉంటుంది, తేల్చు నువ్వు అంటే తేల్చలేదు. హిందూ కథనం తేల్చింది కదా ఇలా. నువ్వు తేల్చలేకపోయినా రేవంత్ రెడ్డి అబద్ధం ప్రచారం చేసిన హిందూ ఏం చెప్పింది? హిందూ పత్రిక ఇది అబద్ధము, హీరోయిన్ల ఫోన్ ట్యాప్ జరగలేదు, జడ్జిల ఫోన్ ట్యాప్ జరగలేదు, వ్యాపారవేత్తల ఫోన్ ట్యాప్ జరగలేదు అని క్లియర్ కట్గా చెప్పింది కదా. ఇది రేవంత్ రెడ్డి చేసే దుష్ప్రచారం అర్థమైంది కదా బ్రదర్. కాబట్టి కొత్త పలుకు అధినేతకు నేను సూచన చేస్తా ఉన్నా, హోంశాఖ సహాయ మంత్రికి నేను సూచన చేస్తా ఉన్నా, ఏదో ప్రస్తుతం కవరేజ్ రావాలనో, బ్రేకింగ్ హెడ్లైన్స్ రావాలనో, బ్రేకింగ్ న్యూస్ రావాలనో ఏది పడితే అది మాట్లాడకండి. ఇంకా కరీంనగర్ కార్పొరేటర్ లెక్క మాట్లాడకు బండి సంజయ్ గారు. నీ సూచన చేస్తా ఉన్నా. నేను మాట్లాడుతుండు నా కొడుకు అంగి ఇంత పెద్ద అంగి వేస్తే ఓర్చుకుంటలేరు, ఏదో ఎన్ని 1,40,000 అంగి వేసినట్ట ఓరన్నారు. మరి నీ కొడుకు వేసుకోవద్దని, నీ కొడుకు అది వేసుకుంటే వద్దనిలే, ఏదో చేస్తే వద్దంటారు జనాలు. ఏదో చేసినట్టు కదా, అది చేస్తే పేపర్లో వచ్చింది, సోషల్ మీడియాలో వచ్చింది, నేను చూడలే. పేపర్లో సోషల్ మీడియాలో వచ్చింది నీ కొడుకు ఏదో చేసిందని. అది దాన్ని మంచి చేసుకో. కానీ అంగి వేసుకుంటే వాళ్ళు నేను కూడా వేసుకున్నా, బూట్లు వేసుకున్నా, నేను కూడా అంగి వేసుకున్నా, మంచి అంగి వేసుకున్నా, ప్యాంట్ వేసుకున్నా. నరేంద్ర మోడీ గాయ వేసుకుంటారు కదా, మరి గాయ నువ్వు కూడా అట్లా వేసుకుని కొడుకు వేసుకో. ఇంకోటి చేయొద్దని చెప్పు. ఇట్లా ఈ విధంగా ఉండాలి సంజయ్ గారు. బండి సంజయ్ గారు నువ్వు అధ్యక్షుడిగా పనిచేసినావు, హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేసినావు. నువ్వు రేవంత్ రెడ్డి ఏది చెప్తే అది మాట్లాడితే నువ్వు రేవంత్ రెడ్డి డైరెక్షన్లా బండి సంజయ్ పనిచేస్తున్నాడు, 3 డైరెక్షన్లా కాదు ఇక్కడ. కాబట్టి 100% ఈ 2 ములాఖాత్ అయినాయి. ఆయన రేవంత్ రెడ్డి ఊగితే ఈయన శివం ఊగుతాడు. రేవంత్ రెడ్డి అక్కడ సై అంటే ఈయన సై అంటాడు బండి సంజయ్. ఎట తెలుసు ఏంది లింకప్ అంటున్నా, అర్థమైంది కదా. మీరు కలిసి పోటీ చేస్తుంటారు, ఉప ఎన్నికలు రాబోతున్నాయి. ఇద్దరు కలిసా బీజేపీ అండ్ కాంగ్రెసా కలిసి చేతి జూబిలీస్ అదే పని అవుతట్టు నాకు తెలిసి. జూబిలీస్ అదే పని అవుతుంది, ఎందుకంటే ఏదో బలహీనమైన అభ్యర్థిని పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ 100% బండి సంజయ్ గారు కానీ రేవంత్ రెడ్డి గారు ఒకటే. ఎందుకంటే నేను చెప్తలే, రాజాసింగ్ చెప్తుంది కదా, మా అధిష్టానం సంబంధించిన పెద్దలకి, మా నా రాష్ట్రంలో అధినాయకులకు ఎవరికి కూడా బీజేపీ అధికారంలో లేదు, అంత రేవంత్ లింకప్ అయ్యారని నేను చెప్పలే. రాజాసింగ్ పోయి అడగమని చెప్తున్నాను. థ్యాంక్ యూ అన్న.